పర్ఫ్యూమ్స్ కొట్టుకున్న వెంటనే తుమ్ములొస్తున్నాయా? మీ ఇంట్లో కుటుంబ సభ్యులు ఊపిరి ఆడకుండా ఛాతీ బిగుతుతో బాధపడుతున్నారా? హలో ఎవ్రీవన్. నేను డాక్టర్ జిఎల్ సుష్మితారెడ్డి, ఊపిరితిత్తుల వ్యాధి నిపుణురాలిని, అపోలో హాస్పిటల్స్, నెల్లూరు. చాలా మందికి పర్ఫ్యూమ్స్ కొట్టుకున్నప్పుడు కానియండి, లేదా స్ట్రాంగ్ స్మెల్స్ పీల్చినప్పుడు కానియండి, ఛాతీ బిగుతుగా అనిపించడం, లేదంటే కంటిన్యూస్‌గా తుమ్ములు రావడం మనం చూస్తూ ఉంటాం. ఇది మనకి బాడీలో అలర్జీ ఉంది అనే దానికి సంకేతం. ఇది ఆస్మాకి ఒక రకమైన ట్రిగ్గర్ కూడా. సో, ఇలాంటి లక్షణాలు ఉన్నట్లయితే మీకేమైనా ఆస్మా లక్షణాలు ఉన్నాయా అనేది చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఏదైనా క్లోజ్డ్ ప్లేస్‌కి వెళ్ళినప్పుడు స్ట్రాంగ్ సెంట్స్ ఆర్ రూమ్ స్ప్రేస్ కొట్టున్నట్లయితే, మీకు అది పడకుండా ఉన్నట్లయితే వెంటనే వీలైనంత వరకు ఆ ఏరియా నుంచి బయటికి రండి. ఫ్రెష్ ఎయిర్ పీల్చుకునేదానికి ట్రై చేయండి. మీకు ఆల్రెడీ ఆస్మాటిక్స్ అయితే మీతో ఎప్పుడు రిలీవర్ మెడికేషన్ క్యారీ చేయండి. ఇలాంటి స్ట్రాంగ్ స్మెల్స్ మీ ఆస్మాని ట్రిగ్గర్ చేయొచ్చు కాబట్టి రిలీవర్ వాడడం ద్వారా మీరు అక్యూట్ క్రైసిస్‌ని అవాయిడ్ చేయవచ్చు. అలాగే స్ట్రాంగ్ సెన్స్, డస్ట్ ఎక్కువ ఉన్న ప్లేసెస్‌కి వెళ్ళినప్పుడు మాస్క్ ధరించండి. ఇది కాన్సంట్రేషన్ ఆఫ్ పర్ఫ్యూమ్ కానియండి, డస్ట్‌ని కానియండి మీ లంగ్స్‌లోకి వెళ్ళకుండా కాపాడుతుంది. మీ లంగ్స్‌ని హెల్తీగా ఉంచుకునేదానికి బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయండి. వీలైనంత వరకు ఫ్రెష్ ఎయిర్‌ని పీల్చండి.